UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దుమ్మెత్తి పోయడం వాళ్ళ మీద బటకాల్సి మీద వేయడం గత ప్రభుత్వంలో అప్పులైనాయి తప్పులైనాయి దోపిడీలైనాయి అని చెప్పడమే తప్ప మీ పాలన పైన మీరు ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటున్నా మీ పాలన మీద మీరు ఫోకస్ నేనేమంటున్నా 10 సంవత్సరాలు 1965 నుంచి పోరాడితే తెలంగాణ మొన్న తెచ్చుకున్నాం మనం, రైట్? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పాలించింది. బంగారు తెలంగాణ అని చెప్పింది. విద్యార్థులతో అంటే 1400 మంది విద్యార్థుల బలిదానాలతో పీఠం వేసుకొని కూర్చున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అని నేను అడుగుతున్నా. ఎన్ని యూనివర్సిటీల్లో నువ్వు ప్రొఫెసర్ని రిక్రూట్మెంట్ చేశారు? ఏది బంగారు తెలంగాణ? ఏది 3 ఎకరాల పొలం? ఏది ఇంటికో ఉద్యోగం? ఏది రుణమాఫీలు ఎక్కడ ప్రాపర్గా ఉన్నాయి? అన్ని భూ కబ్జాలు, ఇసుక కబ్జాలు, లేకపోతే నీ కుటుంబాలకి యాదాద్రి పక్కన 1000 కోట్ల ఎకరాలు. నిన్న కాక మొన్న పేపర్లో చూసినా నేను, కేటీఆర్ కొడుకు కూడా దాదాపు 37 ఎకరాలు ఏదో ఉందనంట, దాదాపుగా 100 కోట్ల చిల్లర. నీకు ఎట్లకెళ్ళి వస్తాయి పైసలు? నాకు తెలగడతాను. ఏం చేస్తున్నావు? మీరు చెయ్యని చెప్తున్నారు, నేను చేసినవి చెప్తా. 24 గంటల కరెంట్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, పెన్షన్లు పెంచారు. ఎక్కడ? మరి మాకైతే వస్తున్నాయి. ఎక్కడ? అదే పెన్షన్లకి నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా గడప గడపకు నేను తిరిగిన, చూపిస్తాను. నా దగ్గర స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి పింఛన్లు. 2 నెలల పింఛన్లకు ఒకసారి ఇస్తే దానికి కూడా 300 రూపాయలు కమిషన్ తీసుకొని ఇచ్చారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అధికారుల లోపం. అధికారుల లోపం అని ఎట్లా అనుకుంటావు? నాయకుడు ఇప్పుడు ఇంటికి పెద్ద, తండ్రి మంచోడు అయితే కొడుకు మంచోడు అని అంటారు. తండ్రి కొడుకు తప్పు చేసి ఎవరు తిడతారు? చిన్న చిన్న అధికారులు ఏ తప్పిదాలు చేసినా చిన్న చిన్న అధికారులని కాదు, నీవు ఒక్క వ్యక్తి దగ్గర తీసుకుంటే పర్వాలేదు. 13,500 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఇమాజిన్, అది ఎంత పెద్ద స్కామ్ అన్నది ఒక్కటే అవుతుందా? ప్రాజెక్టుల పేర్లతోటి ఈ రోజు గుట్టలు కులగొట్టింది వాస్తవం కదా? పర్యావరణ నాశనం చేసింది నిజం కాదా? ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కవిత ఊకినే లోపలికి వెళ్ళిందా? లిక్కర్ స్కామ్ తోటి మీకేం పని? అసలు ఏ తప్పు లేకుండా నన్ను రోజులు ఉంచుతారు అక్కడ? చెప్పండి. పెట్టుకొని కావాలని ఇరికిచ్చిందని అంటున్నారు. ఎందుకు ఇరికిస్తారు? పని పడలేదు ఏంటి బీజేపీకి? ఈమె మీద ఫోకస్ చేయడానికి దేశం మొత్తం వదిలేసి కేసీఆర్ మీద సాధింపులట. మరి కక్ష సాధింపు అన్నప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది? కక్ష సాధింపు అంటే తప్పే కదా. మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు కదా తిహార్ జైల్లో. అధికారం లేరుగా, బలం తగ్గిపోయిందేమో, బలహీన పడ్డరేమో. మొహం బాలేక అద్దం మొదలు కొట్టుకున్నట్టు ఉంటది నువ్వు చెప్పేది సామెత. ఎట్లుందనంటే నిజమా కాదా? చేసిన మంచిగా ఉన్నాయి, ఏదో సామెత ఉంది. మనం చేసేదేమో సంవత్సరాలు పక్కడు దొమ్మడి కూర్చోలేదు సామెత ఉంది చూడు. ఆ రకంగా చెప్తున్నావు సింహాద్రి నువ్వు. నేను కూడా అడగాల్సి వస్తుంది నిన్ను కూడా. మన సైడ్ ఏమనంటే బీఆర్ఎస్ గొప్పదని అంటున్నాం. మరి నేనేమంటలేను, న్యూట్రల్ గా ఉన్నా. న్యూట్రల్ గా ఉంటే సంతోషమే, హ్యాపీ. సో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్. కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది, ఏ తప్పు చేయలేదు నా బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పారు. మరి అవును, బీఆర్ఎస్ వాళ్ళకి తప్పులు చేయడం, తప్పులు చేసిన తర్వాత మేము ముత్యాలని పేరు పెట్టుకోవడం. ఎందుకు ఈ పదం మాట్లాడుతున్నా అంటే, మా దగ్గర కూడా ఒక నల్లమట్టి జనార్దన్ రెడ్డి మొత్తం అయిపోయిన తర్వాత ఐటీ రైట్లు అయిన తర్వాత ఓ 15 రోజులకు 10 రోజులకు వచ్చేసిన తర్వాత కడిగిన ముత్యం లాగా తయారయ్యిందని చెప్పేసి అంటే, ఈ బీఆర్ఎస్ లకు అందరికి ఇది ఒక అలవాటు అయింది, ముత్యాల లాగా అని చెప్పి. ముత్యాల్లో మంచి ముత్యాలు ఉన్నాయి, ముత్యాల్లో పుచ్చిపోయిన ముత్యాలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా 100% ఉంటాయి. ప్రతి ముత్యం విలువైంది ఏం కాదు, దాంట్లో పనికిరాని ముత్యాలు కూడా ఉంటాయి. కొన్ని ఉంటాయి. అందులో ఈ కేటగిరీ కింద వీళ్ళని వేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ లో ఉన్నాయని పుచ్చిపోయిన ముత్యాలు అన్ని అని నేను చెప్పట్లేదు. కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, అందరు చెడ్డోళ్ళని నేను అనట్లే. నేనేమంటున్నానంటే ఎందుకు నువ్వే అన్నావు కదా, విందాము. కొంతమంది ఉంటారు ఎక్కడో కూడా మారుమూలగా, వాళ్ళని ఎదగనిచ్చేది ఏమీ లేదు. డెఫినెట్ గా నేనేమంటున్నా, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా పైన నాయకత్వం సరిగా లేనప్పుడు నేనేం చేయలేను. అవసరమా కదా? లైక్ గత పార్టీలో నేనున్నట్టు నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే పూర్తి స్థాయిలో నాకు సహకరించకపోవడమే కావచ్చు, లేకపోతే బలంగా ముందరికి వెళ్ళనివ్వకపోవడమే కావచ్చు. పని చేద్దాం అనుకున్నా, మంచి చేద్దాం అనుకున్నా నీకు సహకరించలేదు. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించారు. సహకరించని వాళ్ళ పేర్లు చెప్తావా? ప్రపంచంలో ఎవడు చెప్పడు అట్లా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పడు. నువ్వు చెప్పరాదన్నా, నువ్వు కొంచెం యూనిక్ ఏమో కదా. నేను యూనిక్ అని ఎట్లుంటా? రాజకీయ నాయకుడు అని ఇందాక అన్నావు కదా, కండబడ్డ తర్వాత అందరిలోకి నేను ఉంటా. కాకపోతే కొంచెం చూసుకొని మరీ అందరిలో కాకుండా కొన్ని విషయాలు బాగానే ఓపెన్ గా మాట్లాడుతున్నావు, కానీ ఆ పేర్లు చెప్పనీకే ఎందుకు వెనకడుగు వేస్తావు? నేనేమంటున్నా, ఇక్కడ పేర్లతోటి మనకు వచ్చేది లేదు. నిజాలు తెలిస్తే కదా జనాలకు, పేర్లతోటి నాయకులు ఎట్లా ఊర్రు అని చెప్పేసి. ఎవ్రీవన్ నోస్. ఇవాళ బంగా లక్ష్మణ్ గౌడ్ కు జరిగిన మోసం రేపు ఇంకొకరికి జరగొద్దు అంటే నువ్వు పేర్లు చెప్తే అజాగ్రత్త. ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు టీ ఈ సింహాద్రి అని చెప్పినప్పుడు నువ్వు తీసుకొచ్చి కాఫీ ఇస్తే నాకు తెలియదా నువ్వు ఇచ్చింది టీయో కాఫీ? ప్రతి ఒక్కరికి తెలుసు.
ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ వాళ్ళ టైంని బట్టి వాళ్ళు కూడా చూపిస్తారు రియాక్షన్. ఈ రోజు నీది నడిచింది భయ్, రేపు నాది నడవదా? డెఫినెట్ గా నడుస్తుంది 100%. నాకు రివెంజ్ తోటి పని లేదు. నేనేమంటున్నా, ఎవ్రీవన్ వాళ్ళు కూడా ఆలోచించే విధానం అట్లా ఉంటుంది అని చెప్తున్నా. నాకు రివెంజ్ తోటి పనిలే. ఎందుకనంటే నాకు అసలు దాంట్లో లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ బలంగా ఇంకో నాయకుడు ఇంకో పార్టీని నమ్మినా, ఇంకో నాయకత్వాన్ని నమ్మినా, డెఫినెట్గా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి పూర్తి స్థాయిలో నేను ఇకనైనా న్యాయం చేయకపోతే బాగోదు అనే ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలోకి కూడా వచ్చిన. సార్, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ లో జనసేన రాకముందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. ఆల్రెడీ ఇక్కడ జనసేనకు బీజేపీకి అలయన్స్ ఉన్నది. అవును. ఎందుకు బీజేపీని ఎందుకు చూస్ చేసుకోలేదు? బీజేపీ కూడా బలంగానే ఉన్నది కదా. తెలంగాణలో మొన్న ఎలక్షన్లో లేదు, ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పుడు మాత్రమే బీజేపీ జనసేన అలయన్స్ గా ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్లకు లేదు. 3 రోజుల ముందు నేను రావడం జరిగింది. కాకపోతే బీజేపీ మీద నాకు ఏంటి అని అంటే ఒక అభిప్రాయం ఏంటంటే, పైన కొంతమంది నాయకులు బలంగా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ పర్టికులర్ గా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇప్పుడు నేను పోటీ చేసిన పార్టీ పొత్తులో భాగంగా ఎవరెవరు పొత్తులో పెట్టుకుంటారు? పార్టీ అధ్యక్షులు పొత్తు పెట్టుకుంటారు. కార్యకర్తలు అయితే పొత్తు పెట్టుకోరు కదా, వసమా కదా. మరి పార్టీ నరేంద్ర మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇలాంటి వ్యక్తులు పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తు ధర్మం, నేను జనసేన బీజేపీ అలయన్స్ లో టికెట్ తెచ్చుకున్నప్పుడు నాకొచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ నాయకులది ఉంది. బీజేపీకి టికెట్ ఇవ్వలేదు, 40,000 30,000 ఓటింగ్ ఉందని చెప్పుకున్న ఎవరైతే మోతబారులు ఉన్నారో నియోజకవర్గంలో, మరి అదే అలయన్స్ లో టికెట్ తెచ్చుకుంటే బీజేపీ వాళ్ళు ఓటు ఎందుకు వేయలేకపోయారు? ఎక్కడ వేసారు? వేస్తే నాకు 2,000 ఎందుకు వస్తాయి? ఈరోజు 2,000 ఓట్లు కూడా జెన్యున్ గా జనసేన పార్టీ నాతో పాటు నమ్మి పార్టీ నమ్మిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వేసినటువంటి ఓటింగ్ అప్పుడు నాకు వచ్చింది. అంటే ఇప్పుడు మరి బీజేపీ పార్టీ కేవలం లక్ష్మణ్ ను మోసం చేసిందా, మొత్తం జనసేన పార్టీని మోసం చేసింది? పార్టీనే మోసం చేసింది. సో అందుకే ఐఎమ్ నాట్ బిలీవ్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు పూర్తి స్థాయిలో దాంట్లో ఇక్కడి నుంచి కూడా నేను గతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం గురించి కాస్త లోపం అన్నది ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే రెబల్ వేసిన తర్వాత కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రెబల్ వేసినట్టు వ్యక్తిని విత్డ్రా చేయించలేకపోయారు. సో ఇవన్నీ ఉన్నాయి, కొన్ని లోపాలన్నీ ఉన్నాయి డెఫినెట్గా. నేను అదే చెప్తున్నా, వ్యవస్థలో లోపాలన్నవి బలంగా నిలబడితేనే అవన్నీ తొలగిపోతాయి. అది తొలగించే స్థాయి అలాంటి స్థానంలోకి ఇంకా పూర్తి స్థాయిలో రానప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తకి నేను ఏం చేయగలను? కొంతమంది అయితే డెఫినెట్గా ఉంటారుగా. ఇప్పుడు 100 మంది లేకపోయినా 100 మంది కార్యకర్తల్లో 10 మంది 20 మంది అయినా నన్ను నమ్ముకొని ఉంటారు డెఫినెట్గా వాళ్ళ కుటుంబం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మీటింగ్కి ఉదయాన్నే లేచి కుటుంబాన్ని మొత్తం వదిలేసి నా దగ్గరకు వస్తున్నారంటే రేపు నా కొడుకుకి ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా అన్న ఆసరగా ఉంటాడని ఒక ధైర్యం. సో ఆ ధైర్యం ఏ రూపకంగా తీసుకోవాలి అనే ఒక ఆలోచన నేను ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రత్యామ్నాయంగా రాజకీయ నాయకుడు అన్నప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ ఏ పార్ట్ టైం పొలిటీషియన్. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నాను కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి భవిష్యత్తు బలంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఎన్ని కోట్లు ఉన్నాయన్నా?